మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్పంచ్ ₹1 ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఆ విధంగా కాకుండా పల్లెలు బాగుంటానే పట్టణాలు బాగుంటాయి, ఆ తర్వాత రాష్ట్రం బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మళ్ళా 7 నెలల్లో మళ్ళా మార్చి లోపు ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా పటిష్టం చేయాలి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా ఏవైతే గ్రామంలో సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా తీర్చేదాని కోసమే ఈ రోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం. గ్రామంలో గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు గ్రామాల్లో ఏవైతే సిమెంట్ రోడ్లు వేసామో, అలాగే ఏవైతే బీటీ రోడ్లు వేసామో, ఏవైతే గ్రావెల్ రోడ్లు వేసామో, ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడ కూడా 1 కిలోమీటర్ గ్రావెల్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అలాగే బీటీ రోడ్లు వేసిన పరిస్థితి. వాటన్నిటినీ గమనించి రేపు ప్రభుత్వం మార్చి 31వ తారీఖు లోపే ఈ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో కనీసం 2000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకుంది. అలాగే డ్రైనేజ్ కాలువలు కూడా 1000 కిలోమీటర్ల డ్రైనేజ్ కాలువలు కూడా నిర్మించడానికి ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ఈ రాష్ట్రంలో చూసాం, గత ప్రభుత్వంలో కనీసం ఒక బీటీ రోడ్లు పోవాలంటే నడుము నొప్పి వచ్చే పరిస్థితి. అవన్నీ కూడా తీర్చాలని చెప్పి 750 కిలోమీటర్లు బీటీ రోడ్లు కూడా వేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. అలాగే మీకు గ్రామాల్లో ఉన్న గ్రామీణ రోడ్డు పొలాలు పోయే దారులు కూడా ఎక్కడికక్కడ మూసపోయి చెట్లు మున్సిపల్ పరిస్థితి. వాటిని కూడా ఈ 200 రోజుల్లో తప్పనిసరిగా ఏవైతే గ్రామీణ రోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళా బాగు చేయాలని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుని వస్తే రాబోయే 7 నెలల కాలంలో వీటన్నింటినీ కూడా త్వరితగతిన ముందుకు తీసుకొని పోవాలని. గత ప్రభుత్వంలో మన గ్రామాలు అనేక ఇబ్బందులకు గురయ్యాం. వాటిలో ముఖ్యంగా మీరు మహిళలందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మన వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించాం. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక మరుగుదొడ్డు కట్టించిన పరిస్థితి లేదు. అలాగే పేదవాళ్ళు మంచి ఇంట్లో ఉండాలని చెప్పి పాత ప్రభుత్వంలో 3 సెంట్లు పొలాలు, అలాగే టౌన్ లో అయితే 2 సెంట్లు పొలాలు ఇచ్చాయి, ల్యాండ్స్ ఇచ్చాయి. గత ప్రభుత్వంలో మీరు చూశారు, కాలనీలు ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఒక 100 మంది లబ్ధిదారులు ఉంటే కనీసం 90 మంది లబ్ధిదారులు దాన్ని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చే పరిస్థితులు మీరందరూ కూడా చూసారు. ఈ రాష్ట్రంలోనే కాదు, నియోజకవర్గంలో కూడా జగనన్న కాలనీలు దోపిడీకి గురైనవి, కానీ ఎక్కడా కూడా ఒక పేదవాడు కూడా ఒక కాలనీలు కట్టుకోలేని పరిస్థితి. ₹1,80,000 మొత్తం కూడా ₹1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో స్టేట్ గవర్నమెంట్ ₹1 నిధులు కూడా ఖర్చు పెట్టలేని ప్రభుత్వం. ఆ విధంగా కాకుండా పేదవాడి కోసం మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖతో రుజువు పెట్టుకొని పేదవాడికి మళ్ళా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ల్యాండ్ ఇచ్చి ₹4,30,000 ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కాలనీలు కూడా నిర్మించాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. అలాగే మీరందరూ కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు, ఈరోజు శాండ్ కానీ అలాగే మద్యపానం విషయంలో కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురై ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా అడుగులు వేస్తూ ముందుకు పోతామని మీరందరూ కూడా ఈ గ్రామం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా మంచి మనసుతో ముందుకు కూడా అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో ఒక ఇంత ముందంటే ఏదో తీసుకొని వచ్చి జరిపించేటువంటి పరిస్థితి కాదు. అందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద బలమైన నమ్మకంతో ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్ ప్రచారాలు ఏవైతే చెప్పారో అందరూ అన్ని చేసుకుంటూ వస్తా ఉన్నారు. తొలి రోజు గత ప్రభుత్వంలో అవాతాతలకి 4,000 పెన్షన్ ఇవ్వలేడు, అబద్ధాలు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనేక అబద్ధాలు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారాల్లో మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు మీ పేదలకు అందరికీ కూడా అందేదానికి ముందుండి నడిపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వానికి. గత ప్రభుత్వం చేసిన అనేక అరాచకాలు రాష్ట్ర అప్పుల ఊపిలో ఉన్నా కూడా
అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మళ్ళా రాజధాని కూడా మనకి ఎప్పుడు ఎక్కడ రాజధాని అని చదువుకునే పిల్లలకు తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రాజధాని మళ్ళా అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరేమన్నా చూశారు 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్ లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించలేదు. అందరూ కూడా చదువుకున్న యువకులకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలు రాబోయే రోజుల్లో అందరం కూడా సుఖ సంతోషంతో ముందుకు పోతామని చెప్పి, అలాగే ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది ఉన్నారు, మీరందరూ కూడా జాబ్ కార్డు కంపల్సరీగా ఏవైతే పెద్దలందరూ చెప్పారు, ఆఫీసర్లందరూ కూడా జాబ్ కార్డు ఉంటేనే రేపు అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కాలనీలు కట్టుకోవాలన్నా లేకపోతే అక్కడ మీరు ఇందాక ఒకరి పేరు మీద ఒకరు పోయి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా మీరు కూడా ఎన్ఆర్జీఎస్ అధికారులు చదువుతా ఉన్న కంపల్సరీగా అందరికీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా మీరు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా జరిగినప్పుడు మనం అప్పటికప్పుడు మాకు అమౌంట్ రాలేదు గవర్నమెంట్ నుంచి అని చెప్పి గవర్నమెంట్ నుంచి నిందించే బదులు మీరు అందరూ కూడా అధికారులకు సహకరించి వాళ్ళు చెప్పిన విని మీరు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా మీరందరూ కూడా ఈ క్రాప్ లో రేపు వారికి తెలియక పంట నష్టం వచ్చినప్పుడు మాకు ప్రభుత్వం నుంచి అమౌంట్ రాలేదు అనే ముందు మీరు కూడా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ క్రాప్ ఎవరైతే మిర్చి వేస్తున్నారో పొగాకు వేస్తున్నారో శనగేసే రైతులందరినీ కూడా మీరు కూడా కలిసి వాళ్ళ వెనక ముందు ఉన్న మిమ్మల్ని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ క్రాప్ లో భాగస్వామ్యం చేయాలని, అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా కౌలు రైతు కావాల్సిన ఏవైతే పేపర్స్ ఉన్నాయో మీరందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా సహకరించాలని చెప్పి, అలాగే ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ మా దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైనేజ్ సమస్యలు, డ్రైనేజ్ కాలువలు, సిమెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో కొరతలు ఫస్ట్ స్టెప్ లోనే ఏవైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు 200 రోజుల్లో ఏవైతే ఏదొస్తున్నా సిమెంట్ రోడ్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి, అలాగే ఎస్సీ సోదరులకు లాస్ట్ టైం ఎలక్షన్ లో వచ్చినప్పుడు కూడా ఆ పట్టాలు ల్యాండ్ ఉన్న ఆల్రెడీ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా చొరవ తీసుకునే త్వరితగతిలో ఆ ప్లాట్లు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి, అలాగే ఇప్పుడు మాపాడు చెరువు మాతో అదే ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఫైల్ ఎక్కడ ఉంది కలెక్టరేట్ లో ఉందని చెబుతా ఉన్నారు. తప్పకుండా ఆ ఫైల్ కూడా క్లియర్ చేసే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటానని చెప్పి, ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడుకోకూడదు కానీ నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే గత ప్రభుత్వంలో నా పక్కనే కూర్చొని ఉంది సర్పంచ్. కనీసం ఒక ఎస్సీ సర్పంచ్ ని చెక్కుపోవాలి తీసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అటువంటి ఆలోచనలు మాకైతే లేవు. ఏదైనా ఉన్న సమయం పాటించి దాన్ని సర్ది చెప్పే కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి వాళ్ళు చేసినప్పుడు మనం చేయకుండా గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి పత్రికా సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.